వెల్కమ్ టు లైఫ్ లైన్. అధిక బరువు సమస్యకు పరిష్కారం అలానే అడ్వాన్స్డ్ ట్రెండ్స్ ఏంటి అనే విషయాలు వివరించడానికి మనతో పాటు ఉన్నారు లైఫ్ నాన్ సర్జికల్ డైటీషియన్ వివేకాతో మాట్లాడాలనుకునే వారు 66660337 లేకపోతే 66660338కి కాల్ చేయొచ్చు. హలో డాక్టర్. ఈ మధ్య అందరూ అధిక బరువు సమస్యతోనే బాధపడుతున్నారు. బాడీ ట్రాన్స్ఫర్మేషన్ అనేది వాళ్ళకి ఖచ్చితంగా చేంజ్ చేసుకోవాలి అన్న ఉద్దేశం ఉంది, కానీ వాళ్ళు చేయలేకపోతున్నారు. అలాంటి వాళ్ళకి మరి లైఫ్లో ఎలాంటి ఛాన్స్ ఉంది? కంప్లీట్ బాడీ ట్రాన్స్ఫర్మేషన్ కావాలి అనుకున్న వాళ్ళు ఇంతకుముందు సర్జరీ బేస్డ్ ప్రొసీజర్స్ పైన డిపెండ్ అయ్యేవాళ్ళు, కానీ ఇప్పుడు మాత్రం నాన్ సర్జికల్ సెటప్లోనే కంప్లీట్ బాడీ ట్రాన్స్ఫర్మేషన్ అనేది పాసిబుల్. సో చాలామంది లైఫ్ క్లినిక్కి అప్రోచ్ చేస్తున్నారు, స్పెషలీ ఫర్ అ కంప్లీట్ చేంజ్. అంటే చేంజ్ అంటే ఓన్లీ ఇన్ టర్మ్స్ ఆఫ్ వెయిట్ లాస్, ఓన్లీ ఇన్ టర్మ్స్ ఆఫ్ ఫిగర్ కరెక్షన్ అని కాకుండా కంప్లీట్గా డిఫరెంట్ లుక్, ఒక యంగ్ లుక్, ఒక స్లిమ్ లుక్ రావాలి అన్న ఒక టార్గెట్తో క్లినిక్ అప్రోచ్ చేయడం అవుతుంది. సో దీంట్లో మేము ఇచ్చే ట్రీట్మెంట్స్ ఏంటంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ క్లయింట్ క్లినిక్కి విజిట్ చేసినప్పుడు ప్రాపర్ డాక్టర్ కన్సల్టేషన్ అవుతుంది, వాళ్ళ బాడీ అనాలిసిస్ అనేది జరుగుతుంది, ఫ్యూ టెస్ట్ చేస్తాము. ఈ టెస్ట్లో ఏంటంటే బాడీ ఫ్యాట్ లెవెల్ ఎంతవరకు ఎక్స్ట్రా ఉంది, ఎంతవరకు రిడక్షన్ అవసరం అవుతుంది, ఎంత టైం పడుతుంది, ఇవన్నిటి గురించి కరెక్ట్గా డిస్కషన్స్లో ఏంటంటే క్లయింట్కి రైట్ కైండ్ ఆఫ్ ఎక్స్పెక్టేషన్స్ ఫ్రేమ్ చేస్తాము. సో బరువు తగ్గడము, బాడీ కరెక్షన్తో పాటు ఒక స్లిమ్ లుక్ రావాలి అంటే, ఒక టోన్డ్ అప్ లుక్ రావాలి అని అనుకున్నప్పుడు హై అండ్ అడ్వాన్స్ టెక్నాలజీ ప్రొసీజర్స్, ఇప్పుడు నాన్ సర్జికల్ లైపోసక్షన్, కూల్ స్కల్ప్టింగ్ ట్రీట్మెంట్స్ ఇంక్లూడ్ చేస్తాం. దాంతోపాటు ఓవరాల్ బాడీ స్కిన్ టైటనింగ్, టోనింగ్ అవ్వాలి అనుకున్నప్పుడు అల్తరా హై థెరపీ ప్రొసీజర్, ఒక టోన్డ్ అప్ లుక్ అనేది వస్తుందండి ఈ ప్రొసీజర్ ద్వారా. అండ్ యాంటీ ఏజింగ్కి కూడా హెల్ప్ చేస్తుంది. అంటే పర్సన్ ఎప్పుడు కూడా యంగ్గా కనిపించాలి అన్న ఇంటెన్షన్ ఉంటుంది. అంటే ఏజింగ్ సైన్స్ అనేది చాలా తొందరగా మనము చూస్తున్నాము. అంటే జస్ట్ ఫ్రమ్ 30 years ఆఫ్ ఏజ్ గ్రూప్ దగ్గర నుంచి వాళ్ళ ఏజ్ కంటే కూడా ఎక్కువగా కనిపిస్తున్నట్టుగా తెలుస్తుంది. సో దీనికి చాలా రీజన్స్ ఉన్నాయి, స్ట్రెస్ అనేసి, పొల్యూషన్ అండ్ మెనీ అదర్ రీజన్స్. సో ఈ ఏజింగ్ ప్రాసెస్ని రివర్స్ చేస్తుంది అల్తరా హై థెరపీ ప్రొసీజర్. సో దీంట్లో అయ్యేది కొలాజన్ ష్రింకేజ్ వల్ల మీకు ఒక యంగ్ లుక్ వస్తుంది. అంటే ఒక పర్సన్ ఒక 5 to 6 years యంగర్ లుక్ అనేది ఈ ట్రీట్మెంట్ ద్వారా పొందగలుగుతారు వాళ్ళు. సో ఈ ప్రొసీజరే కాకుండా కంప్లీట్గా హెయిర్ క్వాలిటీ ఇంప్రూవ్ చేయడానికి, లైక్ హెయిర్ ఫాల్ తగ్గాలి, హెయిర్ రీగ్రోత్ అవ్వాలి అనుకున్నప్పుడు హెయిర్కి కూడా లైక్ పర్మనెంట్ సొల్యూషన్స్ ఉన్నాయండి, నాన్ సర్జికల్ హెయిర్ రీప్లేస్మెంట్ అనేసి. పిఆర్పి ప్రొసీజర్స్ ఫర్ కంప్లీట్ హెయిర్ రీగ్రోత్, అంటే మీ వాల్యూమ్, డెన్సిటీ బాగా ఇంక్రీజ్ అవుతుంది. సో మీరు కావాల్సిన హెయిర్ స్టైల్స్లో మీరు కనిపించవచ్చు. అండ్ ఫుల్ బాడీ కలర్ బూస్టర్ ప్రొసీజర్ వచ్చేసి ఫుల్ బాడీ కలర్ ఇంప్రూవ్మెంట్ వస్తుంది దీంట్లో. సో మీరున్న షేడ్ కంటే కూడా ఒక 2-3 shades లైటర్ షేడ్ వరకు తీసుకొని వస్తుంది అనమాట. సో ఇవన్నీ కూడా ఒక కంప్లీట్ అంటే ఒక పర్మనెంట్ సొల్యూషన్ ఇస్తున్నాం మనము. జస్ట్ ఒక టెంపరీ చేంజ్ కాకుండా పర్మనెంట్ చేంజ్ గురించి ఎవరైతే చూస్తున్నారో, కంప్లీట్ బాడీ ట్రాన్స్ఫర్మేషన్ గురించి, దెన్ ప్లీజ్ అప్రోచ్ లైఫ్ స్లిమ్మింగ్ అండ్ కాస్మెటిక్ క్లినిక్. అనుకో కాల్ ఉన్నారు, సందీప్ హైదరాబాద్ నుండి కాల్ చేశారు. సందీప్ గారు. హలో మేడం. సందీప్ గారు చెప్పండి. హలో మేడం, నేను కూల్ స్కల్ప్టింగ్ ట్రీట్మెంట్ తీసుకున్నాను మేడం మా ఇంటి దగ్గరలో క్లినిక్ లో. ట్రీట్మెంట్ రిజల్ట్ మొత్తం 3 months లో వస్తుందని చెప్పారు మేడం, కానీ నాకు ఇంతవరకు డిఫరెన్స్ రాలేదు మేడం. ఓకే సందీప్ గారు, మీరు ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారండి? హైదరాబాద్ బొల్లారం నుంచి మాట్లాడుతున్నాను మేడం నేను. ఓకే, మీరు వయసు ఎంత ఉంటారు, బరువు ఎంత ఉన్నారు? నా ఏజ్ 26 మేడం. ఓకే. నా వెయిట్ 70 kgs ఉంటుంది మేడం. హైట్ ఎంత ఉంటారండి? హైట్ 5.6 ఉంటుంది మేడం. ఓకే. సో మీరు బాడీ కంటోరింగ్ గురించి, ఇంచ్ లాస్, జస్ట్ బాడీ షేపింగ్ గురించి కూల్ స్కల్ప్టింగ్ ప్రొసీజర్ తీసుకున్నాను అని చెప్తున్నారు. ఓకే. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ సందీప్ గారు, కూల్ స్కల్ప్టింగ్ ప్రొసీజర్ అనేది లైఫ్ స్లిమ్మింగ్ అండ్ కాస్మెటిక్ క్లినిక్లోనే అవైలబుల్ ఉంది ఆ పర్టికులర్ మషీన్. సో చాలా డిఫరెంట్ స్మాలర్ క్లినిక్స్ కూల్ స్కల్ప్టింగ్ అనే నేమ్తో అడ్వర్టైజ్ చేస్తున్నారు, క్రయో స్కల్ప్టింగ్ అంటున్నారు, కూల్ స్కల్ప్టింగ్ స్పెల్లింగ్ మార్చేసి అలా పబ్లిసిటీ అలా చేస్తున్నారు. కానీ దీని గురించి ఫస్ట్ తెలుసుకోవడం చాలా ఇంపార్టెంట్ అండి. మీరు యాక్చువల్లీ ఈ ప్రొసీజర్ గురించి బ్రౌజ్ చేస్తే కూడా దాని రిక్వైర్డ్ ఇన్ఫర్మేషన్ అనేది వస్తుంది. సో ఈ మషిన్, ఈ ఎక్విప్మెంట్ అనేది కూల్ స్కల్ప్టింగ్ మషిన్, ఇది FDA ద్వారా అప్రూవ్డ్ మషిన్ అండ్ టెక్నాలజీకి కూడా అప్రూవల్ ఉంది.
సో ఈ పర్టికులర్ మెషిన్ అనేది మీకు ఓన్లీ లైఫ్ క్లినిక్లోనే అవైలబుల్ ఉంది. సో ఇతర క్లినిక్స్లో ఏదైతే ట్రీట్మెంట్స్ చేస్తున్నారో వాళ్ళు కొంతవరకు ఫేక్ మెషినరీ, ఫేక్ ప్రొసీజర్స్ చేయడం అనేది చూస్తున్నాము. సో ప్లీజ్ మీరు దీంట్లో ఇలాంటి వాటిలో ఇన్వెస్ట్ చేసి మోసపోకూడదు. అండ్ ఓన్లీ మనీ వేస్ట్ అనేది పాయింట్ కాదండి, చాలా వరకు హెల్త్ ప్రాబ్లమ్స్ కూడా మీరు ఫేస్ చేయాల్సిన పాసిబిలిటీస్ ఉంటాయన్నమాట. ఎందుకంటే కూల్ స్కల్ప్టింగ్ ట్రీట్మెంట్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ ట్రీట్మెంట్ లాంచ్ చేయడమే ఒక 10 years రీసెర్చ్ తర్వాత దీని రిజల్ట్స్ ప్రూవ్ అయ్యాయి అని చూసి FDA అప్రూవల్స్ అనేది ఇచ్చారు. సో FDA అప్రూవల్స్ అనేది అంత ఈజీ చిన్న విషయం కాదు. సో ఆల్రెడీ ప్రూవెన్ టెక్నాలజీ కాబట్టి దాని రిజల్ట్స్ కూడా ప్రూవ్డ్ ఉంటాయి. సో కూల్ స్కల్ప్టింగ్ ట్రీట్మెంట్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎవరికి ఇవ్వాలి, ఎలాంటి పొజిషన్లో ఇవ్వాలి అనేది డాక్టర్ అనాలిసిస్ చేయడం చాలా ఇంపార్టెంట్. జస్ట్ నార్మల్గా మంచి ఫోటోగ్రాఫ్ చూసి అనాలిసిస్ చేయడం అనేది పాసిబుల్ కాదు. పర్సనల్గా చూడాలి, ఆ పర్టికులర్ ఏరియాని టచ్ చేసి చూడాలి, అది డాక్టర్ అనాలిసిస్లో జరగాలి. సో కూల్ స్కల్ప్టింగ్లో ఏంటంటే ప్లేస్మెంట్ ఎక్కడ వరకు ప్లేస్ చేస్తున్నారు, ఎంత డీప్ వరకు టిష్యూని గ్రాప్ చేస్తుంది, ఇవన్నీ కూడా చూడాలండి. అండ్ ఈ మెషిన్ ఎంత సొఫెస్టికేటెడ్గా ఉంటుందంటే మనము ట్రీట్మెంట్ తీసుకుంటున్న చోటు మసిల్ ఎక్కువగా ఉందా, ఫ్యాట్ ఎక్కువగా ఉందా అనేది కూడా ఐడెంటిఫై చేస్తుంది. సో డాక్టర్స్ మానిటరింగ్ కూడా అంత రిక్వైర్మెంట్ ఉండదు ట్రీట్మెంట్ జరిగేటప్పుడు. మెషిన్ అంత సొఫెస్టికేటెడ్గా ఉంటుంది. ఇవన్నీ ఏంటంటే ప్రాపర్ FDA అప్రూవల్ ఉన్న కూల్ స్కల్ప్టింగ్ మెషిన్లోనే మీరు ఇలాంటివి చూడొచ్చు. నార్మల్గా అదర్ మెషిన్స్ ఏవైతే అదర్ క్లినిక్స్, చిన్న క్లినిక్స్ యూస్ చేస్తున్నారో ఆ మెషిన్స్ అంత సొఫెస్టికేటెడ్గా ఉండవు. ఫ్రాస్ట్ బ్రైట్స్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి, ఎందుకంటే కూలింగ్ టెంపరేచర్స్లో ట్రీట్ చేస్తారు కాబట్టి సైడ్ ఎఫెక్ట్స్ రావచ్చు, మార్క్స్ పిగ్మెంటేషన్ లాగా పడిపోవచ్చు పర్మనెంట్గా. ఇవన్నీ రిజల్ట్స్ మీరు చూడొచ్చు. సో ప్లీజ్ చూస్ అ సేఫర్ క్లినిక్. అండ్ ఇంకొకటి, ఇది 100% రిజల్ట్స్ అష్యూర్డ్ ఉన్న ప్రొసీజర్ అండి. రిజల్ట్స్ లేవు అని మనం చెప్పలేము, ఎందుకంటే దీంట్లో 25% ఆఫ్ ద ఫ్యాట్ సెల్స్ ఎలిమినేట్ అయిపోతాయి ఆ పర్టికులర్ ఏరియా నుంచి. మళ్ళీ కొత్తగా ఫ్యాట్ సెల్ ఫామ్ అవ్వదు కాబట్టి మళ్ళీ డిపాజిషన్స్ అయ్యే ఛాన్సెస్ ఉండవు. సో ఒక పర్మనెంట్ సొల్యూషన్ వస్తుంది. మీరు ఎక్కడైతే ట్రీట్మెంట్ తీసుకుంటారో ఆ ఏరియాలో ఒక కంప్లీట్ డిప్రెషన్ లాగా వస్తుంది. సో అంత చేంజ్ చూడొచ్చు. సో ప్లీజ్ మీ నియరెస్ట్ లైఫ్ క్లినిక్ అప్రోచ్ చేయండి, మీకు ఫర్దర్ డీటెయిల్స్ చెప్తారు. అయితే యాజ్ ఫార్ యాజ్ వీ నో లైఫ్లో ఈ కూల్ స్కల్ప్టింగ్ అనేది ఫస్ట్ బిగిన్ అయింది లైఫ్లో మాత్రమే అవైలబుల్ ఉంది అని. ఓన్లీ లైఫ్లో మాత్రమే అవైలబుల్గా ఉందా నిజంగానే, లేకపోతే క్లినిక్స్ ఇంకెక్కడైనా కూడా అవైలబుల్గా ఉన్నాయా? US FDA అప్రూవ్డ్ కూల్ స్కల్ప్టింగ్ ప్రొసీజర్ అండ్ మెషిన్ మాత్రం డెఫినెట్గా లైఫ్ క్లినిక్లోనే ఉంది. ఇతర చాలా క్లినిక్స్ కూల్ స్కల్ప్టింగ్ అనే పేరుతో పబ్లిసిటీ చేస్తున్నారు. చైనా బేస్డ్ మెషిన్స్ కొన్ని తీసుకుని వచ్చి యూస్ చేయడం అనేది మేము చూస్తున్నాము. సో యాక్చువల్గా మెషిన్ని చూడగానే మనం ఐడెంటిఫై చేయొచ్చండి అది కూల్ స్కల్ప్టింగ్ మెషినా లేకపోతే ఇంకేదైనా మెషినా అనేసి. సో మేము దీని గురించి బ్రౌజ్ చేసినప్పుడు కొంతవరకు ఇన్ఫర్మేషన్ వస్తుంది. సో క్లయింట్లు ఏంటంటే కొద్దిగా ప్రిపేర్ అయ్యేసి క్లినిక్కి అప్రోచ్ అవుతే బాగుంటుంది. అండ్ ఇంకొకటి ఏంటంటే టెక్నాలజీ, అడ్వాన్స్ టెక్నాలజీ, దాంతోపాటు హ్యాండ్స్ ఆన్ ఎక్స్పీరియన్స్ అనేది కూడా చాలా ఇంపార్టెంట్. ఎవరంటే వాళ్ళు ఈ ట్రీట్మెంట్స్ చేయడం అనేది పాసిబుల్ కాదు. క్వాలిఫైడ్ డాక్టర్, ట్రైన్డ్ డాక్టర్, అది కూడా వాళ్ళు జెల్టిక్ టీమ్ అంటే ఈ కూల్ స్కల్ప్టింగ్ ట్రీట్మెంట్ ఎవరైతే లాంచ్ చేశారో జెల్టిక్ US వాళ్ళ టీం వాళ్ళు క్లినిక్కి వచ్చి రెగ్యులర్గా ట్రైనింగ్స్ ఇస్తూ ఉంటారు. మంత్లీ ట్రైనింగ్స్ ఉంటాయి. సో మంత్లీ మెషిన్లో అప్డేషన్స్ అనేది ఉంటాయి. సో అప్డేషన్స్ తగ్గట్టుగా కరెక్ట్ ట్రైనింగ్ ఇస్తారు. కరెక్ట్ ప్లేస్మెంట్ అనేది చాలా ఇంపార్టెంట్. చాలా ఎక్కువ స్కిన్ లూజ్నెస్ ఉంది అని అనుకుంటే ఆ ఏరియాలో అప్లికేషన్ అనేది పాసిబుల్ కాదు, రిజల్ట్స్ కూడా రావు అకార్డింగ్లీ. సో ఇప్పుడు మనము ట్రీట్మెంట్ చేస్తున్న చోట ఏంటంటే విసరల్ ఫ్యాట్ కాకుండా సబ్క్యూటేనియస్ ఫ్యాట్ ఉండాలి. విసరల్ ఫ్యాట్ ఉన్న ఏరియాలో ట్రీట్మెంట్ చేస్తే ఏమీ యూజ్ ఉండదు. సో ఇవన్నీ విషయాలు ఏంటంటే ట్రైనింగ్లో తెలుస్తాయి. సో ఈ ట్రైనింగ్స్ అన్నీ అండర్గో అవ్వకుండా జస్ట్ మెషిన్ నుండి ప్రొసీజర్ చేసేస్తే దాని రిజల్ట్స్ కూడా డిఫరెంట్గా ఉంటాయి. ఓకే, సో ఈ హ్యాండ్స్ ఆన్ ఎక్స్పీరియన్స్ అనేది చాలా ఇంపార్టెంట్. సో 8 years నుంచి ప్రొసీజర్స్ని చేస్తున్నాము, రిజల్ట్స్ చూస్తున్నాము. మోర్ దెన్ 95% ఆఫ్ ద సక్సెస్ఫుల్ కేసెస్ని చూస్తున్నాము. అండ్ మోర్ దెన్ 50,000 ప్రొసీజర్స్ మేము ప్రాక్టికల్గా చేసాము. అండ్ సేమ్ క్లయింట్లు ఏంటంటే రిపీటెడ్ ప్రొసీజర్స్కి వస్తారంటే ఆర్మ్స్ ఏరియాలో ట్రీట్మెంట్ తీసుకున్నారు, రిజల్ట్స్ బాగుంది, సో అబ్డామిన్ ఏరియా తీసుకోవడానికి వస్తున్నారు. అలానే మాకు ఎక్కువ రెఫరెన్స్ క్లయింట్లు కూడా వస్తూ ఉంటారు. సో క్లినిక్ని ఒకసారి అప్రోచ్ చేసే ముందు కొంతవరకు ఆ క్లినిక్ గురించి స్టడీ చేసి అప్రోచ్ చేయడం అనేది చాలా ఇంపార్టెంట్.
శివకుమారి మంగళగిరి నుండి కాల్ చేశారు. శివకుమారి గారు నమస్తే మేడం. నమస్తే శివకుమారి గారు, చెప్పండి. నాకు ఈ అబ్డోమన్ పై పొట్ట బాగా ఎత్తుగా ఉంటుంది మేడం. కొంచెం ఓకే. వెయిట్ వచ్చి నేను హైట్ ఏమో 4'8" ఉన్నాను. ఓకే. వెయిట్ ఏమో 64 ఉన్నాను. ఓకే, 64 kgs ఉన్నారు. మీరు వయసు ఎంతుంటారు మేడం? ఏజ్ అండి 40 అండి. 40 years ఉంటారు. ఓకే. సమ్ ఎక్సర్సైజెస్ కానీ వాకింగ్ కానీ ఏదైనా చేస్తున్నారా ఇప్పుడు? ఏం చేయట్లేదు. ఓకే. సో మీరు అట్లీస్ట్ ఒక 10 కిలోల వరకు బరువు తగ్గితే బాగుంటుంది. కానీ మీకు పొట్ట భాగంలో ఫ్యాట్ ఎక్కువగా ఉంది కాబట్టి అది మీకు ఎక్కువ ఇబ్బంది క్రియేట్ చేస్తుంది. సో ఆ ఏరియాలో స్పెషల్ ఫోకస్ చేసి ట్రీట్మెంట్ చేస్తే బాగుంటుంది. ఇనిషియలీ మీరు నాన్ సర్జికల్ లైపోసక్షన్ ట్రీట్మెంట్తో స్టార్ట్ చేయొచ్చండి. మీకు దగ్గరలో ఉన్న క్లినిక్ని విజిట్ చేయండి. హైదరాబాద్లో 6 బ్రాంచెస్ ఉన్నాయి, వైజాగ్ విజయవాడలో కూడా సెంటర్స్ ఉన్నాయి. సో మీరు ప్రతిరోజు ట్రీట్మెంట్కి వెళ్ళాలి, ఆల్టర్నేట్ డేస్ వెళ్ళాలి అనేసి ఏం లేదండి. వారానికి ఒకసారి లేకపోతే నెలకు ఒకసారి కూడా వెళ్ళి ట్రీట్మెంట్స్ తీసుకునే స్కోప్ ఉంది. ఎందుకంటే బేసిక్ ట్రీట్మెంట్స్ ఉన్నాయి, అడ్వాన్స్ టెక్నాలజీస్ ఉన్నాయి. సో మీ బడ్జెట్ ప్రకారంగా మీరు ఎంత ఫ్రీక్వెంట్గా క్లినిక్ విజిట్ చేయగలుగుతారు, ఇవన్నీ కన్సిడర్ చేసి మీకు ట్రీట్మెంట్ ప్లానింగ్ అనేది అడ్వైస్ చేస్తారు డాక్టర్స్. కంప్లీట్ బాడీ ట్రాన్స్ఫర్మేషన్ కేసెస్ మీరు ఎన్ని టేకప్ చేశారు, ఎన్ని సక్సెస్ అయ్యాయండి? కంప్లీట్ బాడీ ట్రాన్స్ఫర్మేషన్ గురించి చాలా కేసెస్ వచ్చాయని చెప్పొచ్చు. అండ్ మోర్ దెన్ 95% సక్సెస్ఫుల్ అయ్యి వాళ్ళు చాలా హ్యాపీగా ఉన్నారు. అండ్ జస్ట్ ఒక ఎగ్జాంపుల్ తీసుకుంటే కూడా రీసెంట్గా జస్ట్ ఫ్యూ మంత్స్ బ్యాక్ ఒక ఫీమేల్ క్లయింట్, సాఫ్ట్వేర్ ఇంజనీర్, 100 kgs అబవ్ ఉన్నారు తను. సో షీస్ జస్ట్ 28-29 years. సో ఏంటంటే కెరియర్ పైన ఎక్కువగా దృష్టి పెట్టేసి హెల్త్ కాంప్లికేషన్స్, హెల్త్ గురించి ఎక్కువగా పట్టించుకోకుండా వెయిట్ చాలా ఎక్కువ అయిపోయారు, 100 అబవ్ వచ్చేసారు. సో ఆ తర్వాత ఏంటంటే కొంచెం ప్రపోజల్స్ చూస్తున్నారు ఇంట్లో. ఆ టైంలో కొద్దిగా కాన్షియస్ ఫీల్ అయ్యేసి ఇంకా వాళ్ళ పేరెంట్స్ మమ్మల్ని అప్రోచ్ చేయడం జరిగింది. సో మమ్మల్ని అప్రోచ్ చేసిన తర్వాత మేము కొన్ని టెస్ట్ అడ్వైస్ చేసాము తనకి. సో ఆ టెస్ట్ తర్వాత తెలిసింది ఏంటంటే షీఈ్ ఆల్రెడీ PCOS అండ్ షీఈ్ ఆల్రెడీ సఫరింగ్ ఫ్రమ్ థైరాయిడ్ అండ్ కొన్ని వైటమిన్ డెఫిషియన్సీస్ కూడా ఉన్నాయి. సో ఈ విషయాలన్నీ తనకి తెలీదు. సో జస్ట్ వెయిట్ గెయిన్ అవుతుంది అనేసి అనుకుంటుంది, కానీ దాని పర్టికులర్ రీజన్ ఏంటి అనేది తెలీదు. సో ఈ రీజన్ అనాలిసిస్ చేయడం అనేది కూడా చాలా ఇంపార్టెంట్. సో ఈ కేస్ టేకప్ చేసి ఇనిషియలీ క్లయింట్కి అంత కాన్ఫిడెన్స్ లేదు, కానీ ఒకసారి మా దగ్గరికి అప్రోచ్ చేసిన తర్వాత డాక్టర్స్తో మాట్లాడిన తర్వాత, డైటీషియన్స్తో మాట్లాడిన తర్వాత తన కాన్ఫిడెన్స్ పెరిగింది. షీ జాయిన్డ్ ఆ క్లినిక్. సో క్లినిక్ జాయిన్ అయిన తర్వాత గ్రాడ్యువల్గా వెయిట్ లాస్ అవుతూ ఉంటే తనకే ఎక్కువ కాన్ఫిడెన్స్ అనేది పెరిగింది తనలో. కెరియర్లో ఇంప్రూవ్మెంట్ వచ్చింది. అలానే ఏంటంటే ఇంత వెయిట్ ఉండడం వల్ల స్కిన్ కూడా చాలా డార్క్ అయిపోయింది. పిగ్మెంటేషన్ అనేది డెవలప్ అయింది అరౌండ్ ద నెక్, హ్యాండ్స్, లెగ్స్కి కూడా. సో హెయిర్ గ్రోత్ అనేది ఎక్కువగా కనిపించడం మొదలైంది. సో వీటికి రైట్ ట్రీట్మెంట్స్ తీసుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్. సో బరువు తగ్గుతుంటే కూడా గ్రాడ్యువల్గా వీ కుడ్ సీ అ చేంజ్ ఇన్ హర్ కలర్ అండ్ కంప్లెక్షన్. సో గ్రాడ్యువల్గా తను అరౌండ్ 40 kgs తగ్గారండి. అండ్ 40 kgs తర్వాత కంప్లీట్లీ ఒక స్లిమ్ లుక్ అనేసి వచ్చింది తనకి. సో ఆ స్టేజ్లో షీ గాట్ అ వెరీ గుడ్ మ్యాచ్. షీ గాట్ మ్యారీడ్ నౌ, షీ సెటిల్డ్ ఇన్ సమ్ అదర్ కంట్రీ అండ్ షీ హ్యాస్ కిడ్స్ ఆల్సో. సో షీఈస్ వెరీ హ్యాపీ. సో ఇలాంటి కేసెస్ చాలా చాలా ఉన్నాయి చెప్పాలనుకుంటే. కానీ ఏంటంటే క్లయింట్ సాటిస్ఫాక్షన్ గివ్స్ అస్ లాడ్ ఆఫ్ సాటిస్ఫాక్షన్ అండ్ షీ సెండ్స్ లాడ్ ఆఫ్ రెఫరల్ క్లయింట్స్ టు అస్. సో ఇలా బాడీ ట్రాన్స్ఫర్మేషన్ కేసెస్ చాలా ఉన్నాయని చెప్పొచ్చు. సో జస్ట్ ఏంటంటే బరువు తగ్గించడం ఒక్కటే కాకుండా హెల్త్ కాంప్లికేషన్స్ అనేది మనం రిజాల్వ్ చేయొచ్చండి. బరువు తగ్గడంతో ఆటోమేటిక్గా వైటమిన్ డెఫిషియన్సీస్ రిజాల్వ్ అవుతాయి, థైరాయిడ్ కెన్ కమ్ బ్యాక్ టు నార్మల్, PCOSని మనము కంట్రోల్ చేయొచ్చు. అండ్ ఒకసారి బరువు తగ్గడం అనేది కాకుండా ఒక లైఫ్ స్టైల్ మోడిఫికేషన్ చేయడం అనేది చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు మన దగ్గర క్లినిక్కి వచ్చినప్పుడు కొంచెం చేంజెస్ తీసుకొస్తారు లైఫ్ స్టైల్లో, డైట్ విషయంలో కానివ్వండి, ప్రతిరోజు ఎక్సర్సైజ్ ఆర్ యాక్టివిటీకి ఎంత టైం స్పెండ్ చేయాలి, ఎలాంటి టైప్ ఆఫ్ యాక్టివిటీస్ చేయాలి, ఇవన్నీ వాళ్ళు చాలా వరకు నాలెడ్జ్ గెయిన్ చేస్తారు. సో ఒకసారి బరువు తగ్గిన తర్వాత కూడా సేమ్ థింగ్ వాళ్ళు ఇంప్లిమెంట్ చేస్తారు వాళ్ళ లైఫ్లో, ఎందుకంటే దాని ఇంపార్టెన్స్ అనేది వాళ్ళకి తెలుసు. సో వాళ్ళు ఈ విషయానికి రియలైజ్ అవుతారు. అంటే
ట్రీట్మెంట్ కోసం వచ్చిన రోజులు డైటీషియన్స్, ఫిజియోథెరపిస్ట్, డాక్టర్స్తో ఇంటరాక్షన్ ఉంటుంది. సో ఒక హెల్తీ లైఫ్ స్టైల్ ఎలా మెయింటైన్ చేయాలి అనేది కూడా వాళ్ళకి తెలిసిపోతుంది అనమాట. సో బరువు తగ్గడమే ఇంపార్టెంట్ కాదు, తర్వాత మెయింటైన్ చేసుకోవడం కూడా చాలా చాలా ఇంపార్టెంట్. రెహానా హైదరాబాద్ నుండి కాల్ చేశారు. రెహానా గారు రైట్, కాల్ డ్రాప్ అయినట్లేదు. సో వెడ్డింగ్కి రెడీ అవుతున్న వాళ్ళు, మీరు ఇందాక అన్నట్లు షీ హ్యాడ్ ఏ గుడ్ రెస్పాన్స్ దానికి. సో అట్ ద సేమ్ టైం వెడ్డింగ్కి ప్రిపేర్ అవుతున్న వాళ్ళు, ఇంకొన్ని రోజుల్లో పెళ్ళి అనుకునే వాళ్ళు ఎన్ని రోజుల ముందు లైఫ్ని కన్సల్ట్ చేస్తే బెటర్ అంటారు? ఇంతకుముందు ప్రీ బ్రైడల్ ట్రీట్మెంట్స్ గురించి సలూన్స్ని అప్రోచ్ చేసేవాళ్ళు, కానీ ఇప్పుడు లైఫ్ స్లిమ్మింగ్ అండ్ కాస్మెటిక్ క్లినిక్ విజిట్ చేస్తున్నారు. సో ప్రీ బ్రైడల్ ప్యాకేజెస్ అనుకుంటే జనరల్గా 3 months or 6 months బిఫోర్ మనం ప్లాన్ చేసుకుంటే మంచి రిజల్ట్స్ చూడొచ్చు. అంటే 1 month బిఫోర్ ప్లాన్ చేసుకున్నా కూడా కొంతవరకు చేంజ్ వస్తుంది డెఫినెట్గా, కానీ అట్లీస్ట్ ఒక 3 months టైం పీరియడ్ కనుక క్లయింట్ ఇవ్వగలిగితే ఎక్సలెంట్ రిజల్ట్స్ చూడొచ్చండి. వెడ్డింగ్ ప్రీ వెడ్డింగ్ ట్రీట్మెంట్స్ ఆర్ సమ్ బిగ్ అకేషన్కి ప్లాన్ చేస్తున్నారు అంటే వాళ్ళకి చాలా హై ఎక్స్పెక్టేషన్స్ ఉంటాయి. అంటే అకేషన్ అప్పుడు దే వాంట్ టు లుక్ స్లిమ్, వెయిట్ తగ్గాలి, స్లిమ్గా బాడీ షేపింగ్ అనేది అవ్వాలి, కలర్ ఇంప్రూవ్ అవ్వాలి, హెయిర్ క్వాలిటీ ఇంప్రూవ్ అవ్వాలి, సో దట్ వాళ్ళకి ఇష్టమైన హెయిర్ స్టైల్స్లో వాళ్ళు కనిపించగలుగుతారు, వాళ్ళ ఇష్టమైన అవుట్ఫిట్స్, డ్రెస్సెస్ వాళ్ళు వేసుకోవచ్చు. సో యాంటీ ఏజింగ్ గురించి అంటే వాళ్ళు నార్మల్గా ఉన్న ఏజ్ కంటే కూడా తక్కువగా కనిపించాలి, ఇవన్నీ వాళ్ళ క్రైటీరియా ఉంటాయి అన్నమాట. సో లైఫ్ స్లిమ్మింగ్ అండ్ కాస్మెటిక్ క్లినిక్లో వన్ స్టాప్లో అన్ని ప్రొసీజర్స్ అవైలబుల్ ఉన్నాయి. వెయిట్ లాస్ అండ్ ఇంచ్ లాస్ గురించి నాన్ సర్జికల్ లైపోసక్షన్, కూల్ స్కల్ప్టింగ్ ప్రొసీజర్, యాంటీ ఏజింగ్, యంగ్గా కనిపించడానికి అల్టరా హై థెరపీ. సో ఈ ట్రీట్మెంట్ ఏంటంటే సింగిల్ సెషన్ ప్రొసీజర్స్ అండి. ఒక రోజులో ప్రొసీజర్ తీసుకుంటే మీకు 3 monthsలో దాని డిఫరెన్స్ అనేది కనిపిస్తుంది, ఒక యంగ్ లుక్ అనేది వస్తుంది. దాంతోపాటు ఫుల్ బాడీ కలర్ ఇంప్రూవ్మెంట్ గురించి ఫుల్ బాడీ కలర్ బూస్టర్స్ అనే ట్రీట్మెంట్ చేస్తున్నాం. దీనివల్ల ఏంటంటే కలర్ షేడ్ అనేది ఇంప్రూవ్ అవుతుంది, ఒక కలర్ టెక్స్చర్ చేంజ్ అవుతుంది. అంటే అట్లీస్ట్ ఒక 2 to 3 షేడ్స్ ఇంప్రూవ్మెంట్ అనేది మీరు చూడొచ్చు. అంటే జస్ట్ ఎక్స్టర్నల్గా ఇంప్రూవ్మెంట్ కాకుండా ఇంటర్నల్గా పర్మనెంట్గా కలర్ చేంజ్ అవ్వడం అనేది చాలా ఇంపార్టెంట్. సో అది మీరు ఈ ప్రొసీజర్ ద్వారా చూడొచ్చు. అండ్ హెయిర్ క్వాలిటీ ఇంప్రూవ్ చేయడానికి హెయిర్ గ్రోత్కి పిఆర్పి అండ్ నాన్ సర్జికల్ హెయిర్ రీప్లేస్మెంట్ అనే ప్రొసీజర్స్ ద్వారా హెయిర్ టెక్స్చర్ ఇంప్రూవ్ అవుతుంది, క్వాలిటీ అండ్ వాల్యూమ్ అండ్ థిక్నెస్ బాగా పెరుగుతుంది, మీకు నచ్చిన హెయిర్ స్టైల్స్లో మీరు కనపడవచ్చు. సో ఇవన్నీ ప్రొసీజర్స్ కాంబినేషన్లో తీసుకుంటే చాలా మంచి రిజల్ట్స్ చూడొచ్చు. అండ్ వీటి గురించి చాలా ఎక్కువ టైం స్పెండ్ చేయాల్సిన అవసరం ఉండదండి. అన్ని ప్రొసీజర్స్ కూడా జస్ట్ 1 hour 2 hoursలో అయిపోయే ప్రొసీజర్స్ అనమాట. సో వీకెండ్స్లో జస్ట్ 1-2 hours టైం స్పెండ్ చేసినా కూడా సరిపోతుంది. సో మెయింటెనెన్స్కి కూడా ఎక్కువగా టైం స్పెండ్ చేయాల్సిన అవసరం లేకుండా ఈ ట్రీట్మెంట్స్ డిజైన్ చేయబడాయి. మరో కాల్ ఉన్నారు, నాగిరెడ్డి మైదుకూరు నుండి కాల్ చేశారు. నాగిరెడ్డి గారు. హలో మేడం. నాగిరెడ్డి గారు చెప్పండి. అదే వెయిట్ తగ్గేదాని మీద ఇది ఎట్లా అంటే క్లారిటీగా, అంటే ఇది ఆపరేషన్ టైప్ లో చేస్తారా లేకుంటే మామూలుగా ట్రీట్మెంట్ హాస్పిటల్ జాయిన్ అయ్యి చేయాలా? నాగిరెడ్డి గారు బరువు ఎంత ఉన్నారు మీరు? బరువు 90 ఉన్నానండి. 90 కిలోలు ఉన్నారు. ఓకే. హైట్ ఎంత ఉంటారు? 5'6" అండి. 5'6". వయసు ఎంత ఉంటారు? 54 అండి. 54 సంవత్సరాలు. ఏమైనా మెడికల్ కాంప్లికేషన్స్ ఏమైనా ఫేస్ చేస్తున్నారా? ఏం లేదండి, షుగర్ లేదు, బీపీ లేదు. ఓకే, దట్స్ నైస్, హెల్దీగా ఉన్నారు. ఓకే. సో నాగిరెడ్డి గారు, ఇక్కడ లైఫ్ స్లిమ్మింగ్ అండ్ కాస్మెటిక్ క్లినిక్లో వచ్చేది మీకు ట్రీట్మెంట్స్ అన్నీ కూడా నాన్ సర్జికల్ అండి. సర్జరీ ఉండదు, ట్రీట్మెంట్కి బిఫోర్ అనెస్థీషియా యూసేజ్ ఉండదు, హాస్పిటలైజేషన్ అవసరం ఉండదు. ట్రీట్మెంట్ తీసుకొని మీరు మీ ఇంటికి ట్రావెల్ బ్యాక్ చేయొచ్చు కంఫర్టబుల్గా. సో ఇక్కడ హాస్పిటల్లో స్టే చేయాల్సిన అవసరం అసలే ఉండదు, యాంటీబయోటిక్స్ పైన పెట్టము. సో సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా ఈ ప్రొసీజర్ తీసుకోవచ్చు. కొంచెం టైం టేకింగ్ ప్రాసెస్, అంటే బరువు పెరగడానికి ఎంత టైం పట్టిందో తగ్గడానికి కూడా కాస్త టైం పడుతుంది. సో మీరు సపోజ్ ఒక 10 కిలోలు రెడ్యూస్ చేయాలి అని ఇనిషియల్లీ అని అనుకుంటే 10 కిలోలు రెడ్యూస్ చేయడానికి మీకు సుమారుగా 2 నుంచి 3 నెలల వరకు టైం పడుతుంది. ఇది హెల్తీ వెయిట్ లాస్ అంటారండి. అంటే నెలకి 3 నుంచి 4 కిలోల వరకే బరువు తగ్గాలి, దానికంటే ఎక్కువ తగ్గకూడదు. సో ఈ ప్రోటోకాల్ ప్రకారంగా మీకు ట్రీట్మెంట్ అనేది డిజైన్ చేస్తారు. సో మీ ఏజ్ ఫ్యాక్టర్ పెట్టుకొని, మీ ఈటింగ్ హ్యాబిట్స్, మీ లైఫ్ స్టైల్ ఎలా ఉంది, ఇవన్నీ చూసి దాన్ని బట్టి ట్రీట్మెంట్ ప్లానింగ్ అనేది జరుగుతుంది. సో మీకు దగ్గరలో ఉన్న లైఫ్ స్లిమ్మింగ్ అండ్ కాస్మెటిక్ క్లినిక్ విజిట్ చేయండి. అక్కడ ఫ్రీ బాడీ కాంపోజిషన్ అనాలిసిస్ చేస్తారు, ఫ్రీ డాక్టర్ కన్సల్టేషన్ ఉంటుంది. కన్సల్టేషన్లో కంప్లీట్ డీటెయిల్స్ చెప్తారు.
బాడీ మసాజ్ అండ్ స్టీమ్ ట్రీట్మెంట్స్తో కూడా సన్నబడచ్చు అంటారు, నిజంగానే వాటితో సన్నబడచ్చా? బాడీ మసాజ్ బేస్డ్ ట్రీట్మెంట్స్, స్టీమ్ బేస్డ్ ట్రీట్మెంట్స్ చాలా క్లినిక్స్లో మనం చూస్తున్నామండి. అంటే అట్లీస్ట్ ఒక 15 to 20 years బ్యాక్ నుంచి స్లిమ్మింగ్ ఇండస్ట్రీలో ఇలాంటి ట్రీట్మెంట్స్ చేసేవాళ్ళు. ఈ ప్రొసీజర్ ద్వారా ఏంటంటే మీకు జస్ట్ అదొక ప్యాసివ్ యాక్టివిటీ అండి. అంటే మనం ఇప్పుడు జిమ్కి వెళ్ళి ఒక 2 గంటలు 3 గంటలు టైం స్పెండ్ చేస్తే క్యాలరీ బర్న్ అనేది అవుతుంది. అంటే మనం ఎగ్జాస్ట్ అవుతాము, కొంచెం క్యాలరీస్ బర్న్ చేయగలుగుతాం. అదే ఒక 30 minutes చేస్తే జస్ట్ బాడీ వార్మప్ అవుతుంది అంతే. సో ఒక 200-300 క్యాలరీస్ బర్న్ అవుట్ చేయడానికి జిమ్లో మనం ఒక 3 hours వర్కౌట్ అలా చేయాల్సి వస్తుంది. ఆ సిమిలర్ కైండ్ ఆఫ్ అ ప్యాసివ్ యాక్టివిటీ మీకు ఇక్కడ బాడీ మసాజెస్ వైబ్రేషన్ బేస్డ్ ట్రీట్మెంట్స్లో జరుగుతుంది. సో ఇక్కడ మనం ఏంటంటే ఫ్యాట్ రిడక్షన్ పైన కాన్సన్ట్రేట్ చేయట్లేదు, జస్ట్ బరువు తగ్గాలి అనేసి కాన్సన్ట్రేట్ చేస్తున్నాము. సో ఇది ఒక టెంపరీ వెయిట్ లాస్ అనమాట. ట్రీట్మెంట్ తీసుకున్నన్ని రోజులు మీరు బరువు తగ్గుతారు, కానీ మీరు కంప్లీట్గా మీ బాడీ ఆ ట్రీట్మెంట్స్ పైన డిపెండ్ అయిపోయి ఉంటుంది. సో జస్ట్ బరువు తగ్గినా అదొక టెంపరీ వెయిట్ లాస్ ఉంటుంది, కానీ మీరు ఇప్పుడు టార్గెట్ చేయాల్సింది ఫ్యాట్ రిడక్షన్కి. సో బరువు తగ్గడానికి ఫ్యాట్ రెడ్యూస్ అవ్వడానికి చాలా డిఫరెన్స్ ఉందండి. ఫ్యాట్ రిడక్షన్ గురించి టార్గెట్ చేసినప్పుడు మాత్రం నాన్ సర్జికల్ లైపోసక్షన్, కూల్ స్కల్ప్టింగ్ ట్రీట్మెంట్స్ ద్వారా అది పాసిబుల్. కూల్ స్కల్ప్టింగ్ ప్రొసీజర్లో వీటిలో ఏంటంటే ఫ్యాట్ సెల్స్ని తక్కువ టెంపరేచర్స్లో ట్రీట్ చేసి మీకు శరీరంలోంచి శాశ్వతంగా తొలగిపోయేలాగా చూస్తామన్నమాట. సో ప్రతిసారి ఒక ప్రొసీజర్లో ఒక 25% ఫ్యాట్ సెల్స్ని మనం టార్గెట్ చేస్తాము. సో ఇలా రిపీటెడ్ ప్రొసీజర్స్ తీసుకోవడం ద్వారా ఏంటంటే ఎక్స్ట్రా ఫ్యాట్ సెల్స్ కంప్లీట్గా బాడీలోంచి బయటికి వెళ్ళిపోయే ఛాన్స్ ఉంటుంది. సో పర్మనెంట్ ఫ్యాట్ రిడక్షన్ గురించి మనం టార్గెట్ చేసినప్పుడు బరువు తగ్గుతాము, తగ్గిన తర్వాత మళ్ళీ బరువు పెరగకుండా కూడా మెయింటైన్ అవుతుంది. రైట్, థ్యాంక్ యూ వివేక గారు. ఇది ఈరోజు లైఫ్ లైన్. చూస్తూనే ఉండండి TV9.